చెప్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా దాదాపు 900 సంవత్సరాలు ఇట్లాంటి రూపంలోనే భాష ఉంటే 1901 సంవత్సరంలో జనాభా లెక్కలు చేసినప్పుడు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చెప్పంటే 3% అంట. అంటే 100కి 3 చదువుకుంటారంటే ఇంక 97 మంది చదువు రాదు. ఎందుకు? తెలుగులో పుస్తకాలేమో 1100 సంవత్సరంలోనే పుస్తకాలు వచ్చినాయి. మరి 900 సంవత్సరాలైనా 100కి 3 చదువుకుంటున్నారు. ఎందుకో ఇది అర్థం కాని భాష అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైతే అర్థం కాని భాష ఉంటుందో అర్థం కాని భాషలో మనం మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే మనం ఎక్కువసేపు వినలేము, ఎక్కువసేపు అక్కడ కూర్చోలేము, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటాం. ఒకవేళ పరీక్ష రాస్తే కూడా మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అందువల్ల చదువుకోండి వాళ్ళు లేరు. అందుకేమైపోయింది, ఈయన పుట్టిన తర్వాత ఈయన ఈ గ్రాంధిక భాషలు వాడుక భాషను రెండు గమనించి ప్రజల్లో చదువుకున్న వాళ్ళ భాషలో పుస్తకాలని వాడుక భాషలో రాస్తానంటే ఎంత అధ్వానం అయిపోతుంది. అంటే 900 సంవత్సరాల నుండి ఉన్నటువంటి భాషనంతా మార్చేయాలని చూస్తావా నువ్వు? అట్లా కుదరదు అని చెప్పేసి ఆయన అట్లాంటి గ్రాంధిక భాష రాసే రచయితలంతా కూడా ఒకవైపు అయిపోయినారు. ఈయన వైపు తక్కువ మందే ఉన్నారు. ఉంటే అంటే ఈ గురజాడ అప్పారావు ఉన్నాడు. ఈ గ్రాంధిక భాషలో ఉండాలని వాళ్ళు, వ్యవహారిక భాషలో మనం మాట్లాడే భాషలో పుస్తకాలు ఉండాలని ఈయన ఎవరు, గిడుగు వెంకటరామమూర్తి పంతులు. మన వాడుక భాషలో మనం మాట్లాడే భాషలో ఇప్పుడు మీరంతా అనగనగా ఒక రాజుకు 7 మంది కుమారులు, వారు 7 కలిసి ఏటికి వెళ్ళారు, ఏటికి వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఈ కథ మీకు తెలుగులో వచ్చిందని చెప్పేసి అంటే ఈయన పుణ్యమే అది. అంటే ఈ వాడక భాషలో అలాగుంటే వాళ్ళు ఆ కాలం భాషలో గ్రాంధిక భాషలో రాసేవాళ్ళు. 4 మీనములు తీసుకుని 7 మీనములు తీసుకుని వెండ వేసిరి, 6 మీనములు మాత్రమే ఎండెను అని చెప్పేసానంటే మీనములు అంటే అర్థం కాదు, జశములు అంటే అర్థం కాదు. వాడక భాషలో చేపలు అంటే అర్థమైపోతుంది కదా. కాబట్టి మనకు వాడక భాషలో ఉంటే బాగుంటుందని తీవ్ర ప్రయత్నం చేసిండేది గిడుగు వెంకటరామమూర్తి పంతులు. ఎంత తీవ్రమైనటువంటి పోరాటం అంటే నిజంగా ఆయన కోసం కాదు. చూడండి, ఆ చెవిటోడు అయిపోయింది కూడా సార్, ఆయన పెద్ద ఆయన కోసం కాదు, సవరణ కోసం. ఇక్కడ ఉద్యమం చేస్తుంటది, పెద్ద పెద్దలతో విసిరిస్తాం, వేస్తాం, ప్రవేశపెడతాం అని చెప్పేసి వాడుక భాషలో వాళ్ళు నెమ్మదిగా రావడంతో దాదాపు ఇప్పటికి అంటే దాదాపు 20 సంవత్సరాల ముందు వరకు, 20 సంవత్సరాల ముందు మనకి గ్రాంధిక భాష అంతాను, 20 సంవత్సరాల తర్వాత పూర్తిగా వ్యవహారిక భాషలో వచ్చింది. ఈ వ్యవహారిక భాష వచ్చిన తర్వాత మన తెలుగు వారు కూడా బాగా చదువుకొని అనేక మంది విద్యావంతులు అయ్యి మన మాతృభాషలో ఎప్పుడు కానీ ఈ ప్రపంచంలో ఉన్నట్టు వ్యక్తులంతా కూడా ఎక్కడ బాగా అభివృద్ధి చెందారని కృషి ఫలితంగానే మనం ఈ రోజు మన వాడుక భాషలో మన తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయి, మనం చదువుకుంటున్నాం. అందుకు ఆయనకు మనమంతా కూడా ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం. అందుకే ఆయన పుట్టినరోజును ఏం జరుపుకుంటున్నాం? తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.